అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి వినాయక చవితి తర్వాత రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. అయితే కన్యా రాశి వారి గురించి చాలానే చెప్పుకోవచ్చు. ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకొని, లైక్ అయితే చేయండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎక్కడా కూడాను పూర్తిగా చూడండి. కన్యా రాశి వారి గురించి ఇప్పుడు తెలుసుకోబోయే పని అయితే, కన్యా రాశి వారు చాలా అదృష్టవంతులు. వీరికి వినాయక చవితి తర్వాత రోజుల్లో 3 పెద్ద శుభవార్తలు అయితే వింటారు. వినాయక చవితి తర్వాత వచ్చే రోజుల్లో ఒక దైవశక్తి అనుగ్రహం మీ పైన ఎక్కువగానే ఉంటుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. ఈ కన్యా రాశి వారికి వినాయక చవితి తర్వాత వచ్చే రోజుల్లో ఏం జరుగుతుందనేది మనం తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. కన్యా రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటున్నారు. వీరి కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితమే ఉంటుంది. కన్యా రాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి వీరికి వినాయక చవితి తర్వాత వచ్చే రోజుల్లో అదృష్టం బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. సర్వగ్రహాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. దానివల్ల ఏ పని తలపెట్టినా మంచి లాభాలే వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. అదృష్టం మీ వంటే ఉంటుంది. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. డబ్బు పరంగా బాగానే కలిసి వస్తుంది. అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుంది. మీకు మనశ్శాంతి కూడా కలుగుతుంది. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. ఇంట్లో సిరి సంపదలు కూడా బాగా పెరుగుతాయి. అయితే కన్యా రాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు కూడా కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు. జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. కన్యా రాశి వారికి వినాయక చవితి తర్వాత వచ్చే రోజుల్లో ఒక దైవశక్తి అనుగ్రహం వీరిపైన ఎక్కువగానే ఉంటుందని చెప్పుకున్నాం కదా. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలైతే బాగా కలుగుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. కన్యా రాశి వారికి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు కన్యా రాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. అదృష్టం వస్తుంది. వినాయక చవితి తర్వాత వచ్చే రోజుల్లో కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. విద్యార్థులకు వారి కల నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి. మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. అదృష్టం మీకు చాలా అనుకూలంగా ఉంది. మీ జీవితం కొత్తగా మారబోతుంది. కన్యా రాశి వారికి జాలి గుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారిని కోసం ఏదైనా చేస్తారు. వీరు ఎవరిని మోసం చేయరు. కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు. జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడతారు. అయినా వీరికి మంచి భవిష్యత్ అనేది ఉంటుంది. వినాయక చవితి తర్వాత రోజులు ఒక దైవశక్తి అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది. ఆ దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు. వినాయక చవితి తర్వాత రోజుల్లో హనుమంతుని ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీరు ప్రతి మంగళవారం హనుమాన్ గుడికి వెళ్ళి 5 తమలపాకులను సమర్పించి 5 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల హనుమంతుని అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది.
జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. చేసే ప్రతి పనిలో మంచి ఫలితం ఉంటుంది. ఎలాంటి ఆటంకాలు జరగవు. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మంచి శుభవార్తలు వింటారు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోవద్దు. ఇప్పటి వరకు ఎన్నో దుష్ట శక్తుల నుండి మిమ్మల్ని ఆ హనుమంతుడు కాపాడాడు. మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి ఆ హనుమంతుడిని తలుచుకోండి, అన్నీ తొలగిపోతాయి. మీకు ఎవరూ లేరని భయపడకండి, హనుమంతుడు ఉన్నాడని మర్చిపోకండి. అలాగే మీరు ఈ కన్యా రాశి వారికి టెన్షన్ కూడా ఎక్కువ. ప్రతి దానికి టెన్షన్ పడతారు. వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే అప్పుడే బాధపడతారు. వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం. వారి కోసం ఏదైనా చేస్తారు. వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తారు. వీరికి నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. అందరికంటే గొప్పగా బతకాలని అనుకుంటారు. వీరి కళ్ళలో ఏదో శక్తి ఉంటుంది. గుండెల్లో ధైర్యం నిండి ఉంటుంది. ఎంత పెద్దవారికైనా అస్సలు భయపడరు. కన్యా రాశి వారికి వినాయక చవితి తర్వాత రోజుల్లో ఎంతో అదృష్టం వస్తుంది. అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. అదృష్టం మీ వెంటనే తిరుగుతూ ఉంటుంది. కన్యా రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లిళ్ళు జరగబోతున్నాయి. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కన్యా రాశి వారు వినాయక చవితి తరువాత డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేయకండి. అలాగే వినాయక చవితి తర్వాత డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వకండి. ఎవరితోనూ కూడా అప్పుగా తీసుకోకండి. వినాయక చవితి తర్వాత రోజుల్లో అయిపోయిన తర్వాత డబ్బు ఇచ్చినా తీసుకున్నా ఎలాంటి సమస్యలు రావు. కన్యా రాశి వారు కొన్ని ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బయటకు వెళ్ళే ముందు హనుమంతుని తలుచుకొని బయటకు వెళ్ళండి. దానివల్ల వెళ్ళే పనిలో విజయాన్ని సాధిస్తారు. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఈ కన్యా రాశి వారు మీకు వీలైతే కోతులకు పండ్లు దానం చేయండి. ఈ కోతి సాక్షాత్తు హనుమంతుని స్వరూపంగా భావిస్తాం కనుక దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. సర్వదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి. మీరు ఎప్పుడూ చూడని డబ్బును కూడా మీరు చూస్తారు. మీ జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం బాగా పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. కన్యా రాశి వారు రోజులు బయట తిరిగే వారితో ఆచితూచి మాట్లాడండి. ఎవరితో గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే మీ సీక్రెట్ విషయాలు ఎవరికీ చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా A-G అనే అక్షరాలతో పేర్లు గల వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వారిద్దరితో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా బుధవారం మొదలుపెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఇక ఈ 2 రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఎరుపు, నలుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 1, 5, 7 ఈ కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్యలుగా చెప్పుకోవచ్చు. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలండి. చూసాం కదా కన్యా రాశి వారికి వినాయక చవితి తర్వాత రాబోయే రోజుల్లో ఎలా జరగబోతుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.